నివారణ చర్యలు ముందే చేపట్టాలని చెప్పేసి మనం కోరుకుందాం. కంది శ్రీనివాసరెడ్డి ప్రజా దర్బార్ క్యాంపు కార్యాలయంలో కార్యక్రమం. పెద్ద ఎత్తున తరలి వచ్చిన జనం. పలు సమస్యలపై దరఖాస్తులు ఇచ్చిన ప్రజలు. పరిష్కారానికి కృషి చేస్తానని కంది శ్రీనివాసరెడ్డి హామీ అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. సో ప్రజా దర్బార్ ఏదైతే ఉందో అది నిన్న కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారు వారి దగ్గర ఈ క్యాంప్ ఆఫీస్లో ఈ కార్యక్రమం జరిగింది. పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మామూలు రోజులలో కూడా అంటే ప్రజా దర్బార్ కాకుండా మీరు చూస్తే కంది శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడైతే క్యాంప్ ఆఫీస్లో ఉంటారో ఆయన ఉన్నటువంటి ప్రతిసారి కూడా చాలామంది ప్రజలు ఆయన దగ్గరికి వస్తారు. ఏదో ఒక సమస్యతోని వచ్చి ఆయన ముందు దాన్ని పెడతారు. ఆయన ఆ సమస్య పరిష్కారానికి కృషి కూడా చేస్తాడు. చాలామంది వస్తారు. అంటే ఆయన పైన అంత భరోసా అక్కడ ఉన్నటువంటి జనాలకి. అరే సీనన్న దగ్గర పోతే ఖచ్చితంగా పని అవుతుంది, సీనన్న దగ్గర పోతే మనకి ప్రాబ్లం ఉంది కాబట్టి అధికారులకు చెప్తాడు, మన పని చూపిస్తాడు, మనకు ఇంద్రమ్మ ఇళ్ళకు రావడానికి మనం అర్హులం కానీ మన వాళ్ళ పేరు రాలేదు. సో ఏం చేయాలి, మనం కంది సీనన్న దగ్గర పోవాలి. కంది సీనన్న దగ్గర పోతే సీనన్న మనకు అధికారులకు చెప్పి మన పేరు రాపించి మనకు అర్హులం కావచ్చు, మనకు అర్హులం కాబట్టి మనకు ఇల్లు ఇప్పిస్తాడు అన్నటువంటి ఒక భరోసా అక్కడ కల్పించిండు కంది శ్రీనివాసరెడ్డి గారు. సో ఈ ప్రజా దర్బారాన్ని కాకుండా మామూలు రోజులలో కూడా ఆయన దగ్గరికి ఎంతోమంది ప్రజలు వస్తూ ఉంటారు. ఎన్నో సమస్యలతో వస్తూ ఉంటారు. అన్న మాకు ఈ సమస్య ఉంది, సార్ మాకు ఈ సమస్య ఉందని చెప్పేసి వస్తూ ఉంటారు. వాళ్ళందరి దగ్గర నుండి కూడా ఆయన ఓపికతోని వాళ్ళందరి దగ్గర నుండి కూడా ఆ పేపర్లు తీసుకొని ఆ సమస్య పరిష్కారాన్ని కూడా ఆయన తోడ్పడజేస్తూ ఉంటాడు. ఇది ఇప్పుడు కాదు, నిర్విరామంగా కొనసాగుతుంది. ఆయన క్యాంప్ ఆఫీసులో ఉన్నప్పటి నుంచి ఇదే కొనసాగుతూ ఉంది. సో జనాలు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి పోయి ఒక పేపర్ ఇస్తే చాలు, ఇట్లా పేపర్ ఇస్తే చాలు మాకు ఆ పని అయిపోతుంది అని చెప్పేసి ఒక నమ్మకం అయితే జనాల్లో అక్కడ ఉంది. ఆదిలాబాద్ ప్రజల్లో ఆ మేరకు ఆయన పేరు సంపాదించుకోవడం జరిగింది. అంటే ఇది ఒక్కడని కాదు, ఆయన సామాజిక సేవ కావచ్చు, ఎంతోమందికి కొన్ని వందల మందికి రోజు నిత్య అన్నదానం. మామూలుగా మనం చూస్తూ ఉంటాము, కొందరు సరే ఇప్పుడు అంటే పాలిటిక్స్లో ఉన్నాడు కాబట్టి అంటారు, కానీ ఆయన పాలిటిక్స్ రాకముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు సామాజిక సేవలు ఎన్నో చేయడం జరిగింది. అన్నదానాలు, నిత్య అన్నదానాలు ఆదిలాబాద్లో కొన్ని వందల మందికి ప్రతిరోజు ఇది నిర్విరామంగా కొనసాగుతుంది. కొన్ని సంవత్సరాలుగా అంటే మామూలుగా కొంతమంది దీన్ని ప్రారంభిస్తారు కానీ మధ్యలో ఆటంకాలు వస్తాయి, వాళ్ళతో కాక మధ్యలో చేతులు ఎత్తిస్తారు. అంతేందుకు కొన్ని ప్రభుత్వాలు కూడా ఏదైనా స్కీమ్ పెట్టి దాన్ని నిర్విరామంగా కొనసాగించడానికి చాలా కొంచెం ఇబ్బంది అయినా సరే నడిపిస్తారు, అక్కడక్కడ బ్రేక్ అయిపోతాయి కూడా. కానీ ఈయన కంది శ్రీనివాసరెడ్డి గారు కొన్ని వందల మందికి ప్రతిరోజు కొన్ని సంవత్సరాలుగా నిర్విరామంగా అన్నం పెడతా ఉన్నాడు. అందుకే ఆయన చాలామంది కూడా తలుసుకుంటారు. అందుకే ఆదిలాబాద్ అసెంబ్లీ ఏదైతే అక్కడ కాన్స్టిట్యుయెన్సీ ఉందో ఆ పరిధిలో ఉన్నటువంటి చాలామంది కూడా ఓన్లీ కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ క్యాడర్ కాదు, సామాన్య ప్రజలు కూడా, బీఆర్ఎస్ కార్యకర్త అయినా బీజేపీ కార్యకర్త అయినా, అంటే ప్రజలు ఆయన అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఎవరైనా సరే, అది పార్టీ అని చూడండి, అరే నా అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ బిడ్డ నా దగ్గరికి వచ్చింది సమస్య అని చెప్పేసి దాన్ని తీసుకుంటాడు. ఆ పేపర్ తీసుకొని చదివి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తాడు కంది శ్రీనివాసరెడ్డి గారు. ఈ విషయంలో ఆయన ఎప్పుడు కూడా ముందుంటారు. సో ఏదైతే నిన్న ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగిందో ఆ కార్యక్రమంలో చాలామంది ప్రజలు వచ్చారు, ఆయనకు రిప్రజెంటేటివ్ ఇచ్చారు, తీసుకున్నారు. వాళ్ళన్నీ కూడా సమస్యకి పరిష్కారం చేస్తా అని చెప్పేసి కూడా ఆయన వారికి భరోసా కూడా ఇవ్వడం జరిగింది. సో ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ సెలబ్రేటింగ్ ఎక్సలెన్స్ ఇన్ హెల్త్ కేర్ అండ్ బిజినెస్ అని చెప్పేసి చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లోను కూడా ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ ఒక సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టబోతుంది కొన్ని రోజుల తర్వాత. ఏదైతే అటు వైద్య వృత్తిలో విశిష్ట సేవలు అందించినటువంటి వైద్యులు కావచ్చు, అదేవిధంగా బిజినెస్ రంగంలో ఒక్కొక్క మెట్టు ఎదుర్కొంటూ పైకి ఎదిగినటువంటి వ్యాపారవేత్తలకు కూడా సన్మానం చేస్తూ కూడా ఈ కార్యక్రమం జరగబోతుంది.